చాలా ఆదుర్దగా ఆవేశంగా మహేష్ బాబు అభిమానులందరూ ఈ సినిమా కోసం ఎదురు చూస్తున్నారు. చాలా పెద్ద హిట్ కోసం ఎదురు చూస్తున్నారు. ఆ హిట్టే ఈ శ్రీమంతుడు. ఒక మంచి కథ, ఫుల్ ఫ్లెజ్ కథతో, అంటే ఎన్ఆర్ఐలు కానీ ఇక్కడున్న సిటీలో మనందరం సెటిల్ అయిన వాళ్ళం కానీ మళ్ళీ మన పల్లెటూరు వెళ్ళాలి, మన ఊరు వెళ్ళాలి, అది దత్తకు తీసుకోవాలనే ఆలోచన వస్తుంది. అది మా డైరెక్టర్ శివ దాన్ని చాలా బాగా చిత్రీకరించాడు. మనసు పెట్టి ఎప్పుడు నవ్వుతూనే ఉంటాడు, ఎంత టెన్షన్ ఉన్నా. అండ్ అందరినీ ఎంత బాగా చూసుకోవాలో అంత బాగా చూసుకుని ప్రోడక్ట్లో ఎంత కావాలో అంత రాబట్టారు. సో హ్యాట్స్ ఆఫ్ టు మై డైరెక్టర్ అండ్ మై కెమెరామ్యాన్. ఈ సినిమాలో చెప్పాలంటే ఇట్స్ మల్టీ స్టారర్ అండి. అంటే నేను ఒకప్పుడు హీరోగా చేశాను, అలా 7-8 మందో హీరోస్గా చేశారు, 7-8 మందో హీరోయిన్స్ చేశారు, అదర్ దెన్ మన బాబు అండ్ శృతి. సో దాన్ని బట్టి ఈ స్పాన్ చూడండి, సినిమా స్పాన్ ఎంత పెద్ద అనేది ఒకసారి ఆలోచించుకోండి. అండ్ మా ప్రొడ్యూసర్స్ నవీన్ గారు, రవి గారు అందరూ కూడా ఇంకా ఏం చేద్దాం సినిమాకి, ఇంకేం కావాలి, ఇంకా చేస్తే బాగుంటుందని ఈ సినిమాని ఒక రేంజ్కి తీసుకెళ్ళాలి, ఇది డెఫినెట్గా చాలా పెద్ద హిట్ చేయాలనే తపంతో అందరూ వర్క్ చేశారండి. అండ్ ఆర్టిస్టులు ప్రతి ఒక్కళ్ళకి ఐ వుడ్ సే థ్యాంక్స్ ఫర్ ద కోఆపరేషన్. వి రియల్లీ ఎంజాయ్డ్ ఇట్ హోల్ షూట్ని. అండ్ డిఎస్పి దేవి శ్రీ ప్రసాద్ ఎప్పుడు నా ఫేవరెట్, నాకు ఇష్టమైన మ్యూజిక్ డైరెక్టర్. ఈ సినిమాలో రెచ్చిపోవాల్సిందంత బాబు రెచ్చిపోతాడు, నేను కాదు. ఒకప్పుడు కొంతకాలం క్రితం ఒక హీరో, పెద్ద హీరో, దేవుడు అందమంతా మహేష్ బాబుకి ఇచ్చాడని చెప్పాడు. అందమే కాదండి, ఓర్పు, టాలెంట్, అల్లరి, తుంటరి అన్నీ కలిపి ఇచ్చాడు. ఇట్స్ గ్రేట్ వర్కింగ్ విత్ హిమ్. ఆంధ్రుడు అందగాడు మన మహేష్ బాబు. అందరితో పాటు నేను అదే చెప్తున్నాను, అటువంటి మహేష్ బాబుకి ఈ సినిమాలో నేను బాబుని. ఇక అంతకంటే ఏం కావాలి. థ్యాంక్ యూ వెరీ మచ్. మహేష్ బాబు గారితో 100 కోట్ల బడ్జెట్తో సినిమా తీయాలనుకున్నాను. డెఫినెట్గా నెక్స్ట్ మంచి కథ రెడీ అవుతుంది. ఆయనకు నచ్చే కథను చెప్పి చాలా పెద్ద సినిమా తీస్తాను.